అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం నోటి దుర్వాసనకి కొన్ని చిట్కాలు చెప్తాను, ఫాలో అవ్వండి. ముఖ్యంగా దీనికి 2 కారణాలండి. ఒకటి వచ్చిందని పళ్ళు కరెక్ట్గా తోముకోకపోవడం. అంటే ఎలాగంటే మనకి పళ్ళ మధ్యన సందులు ఏర్పడుతుంది, గ్యాప్ వస్తుంది. అది ఎందుకంటే చిగురులో జబ్బు వచ్చినప్పుడు చిగుర్లు వీక్ అయిపోయి పళ్ళ మధ్యన గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్ వచ్చినప్పుడు మనం తిన్న ఆహారం అంతా ఆ గ్యాప్లో ఇరుక్కొని కరెక్ట్గా బ్రష్ చేయలేదంటే అక్కడ కుళ్ళి స్మెల్ వస్తుంది. రెండవది అనారోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి. సో ఏంటి, మసాలా ఫుడ్లు కానీ, తొందరగా జీర్ణం అవ్వని ఫుడ్లు కానీ తీసుకోవడం వల్ల మన పొట్టలో అది జీర్ణం అవ్వకుండా అలాగే ఉండి అది గ్యాసెస్ రిలీజ్ చేసి కుళ్ళి కలుషితమైన స్మెల్ వస్తుంది. సో దానివల్ల కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది. కాబట్టి మెయిన్ బ్రష్ బాగా చేసుకోండి. బ్రష్ బాగా చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసుకొని బాగా పుక్కలించండి. దానివల్ల సందుల్లో ఉండేది క్రిమి వెళ్ళిపోతుంది. తిన్న వెంటనే బాగా పుక్కలించండి. ఏదో నామకే వస్తేనే కాకుండా బాగా పుక్కలించి ఉంచండి. ఫుడ్ మంచి ఆరోగ్యకరమైన ప్రోటీన్, పండ్లు, కూరగాయలు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఫుడ్లో. దాని తర్వాత వచ్చిందని చిట్కాలు వచ్చిందని లవంగాలను దోరగా వేయించి బొగ్గన పెట్టుకోండి, లేదా తులసాకు పెట్టుకోండి. నవ్విలేసి తులసాకుని పాకెట్లో పెట్టుకొని అప్పుడప్పుడు నవ్వులుతూ ఉండండి. మూడవది ఇలాచీలు పెట్టుకోండి. నాలుగవది చెక్క అంటారండి, దాల్చిన చెక్క, దాన్ని పెట్టుకోండి. ఐదవది ముఖ్యంగా బాగా పనిచేసేది పచ్చికర్పూరం అండి. చిన్నదేసి నవ్వులేసారంటే ఆ స్మెల్ సూపర్గా ఉంటుంది. 3 అవర్స్కి 4 అవర్స్కి ఒక చిన్న డబ్బీలు వేసి పెట్టుకుని దాన్ని నవ్వులుతుండండి. సో దీని ద్వారా నోటి దుర్వాసన కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.